ఇష్టి సిద్ధి గలుగునో అట్టి వ్రతము ఆనతి ఇమ్ము అని అడగగా పరమేశ్వరుడు సుప్రసన్నుడై ఈ విధంగా చెప్పినాడు. యుగములకెల్లా మొదలు కృతయుగమును, సంవత్సరంలోకెల్లా మొదలు ప్రభవ సంవత్సరము, మాసములోకెల్లా మొదలు చైత్రమాసమును, తిథిలోకెల్లా మొదలు పాడ్యమియును, వారములోకెల్లా మొదలు ఆదివారము, వ్రతంలోకెల్లా మొదలు శ్రీ కేదారేశ్వర వ్రతము అని తెలిపెను. ఈ వ్రతమును నోచిన వారు ధన, కనుక, వస్తు, వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధిని ఐశ్వర్యములను పొందెదరు. ఈ వ్రతము నోచుకున్న వారికి ఈ లోకమ్యందు భుక్తియు, పరలోకమ్యందు ముక్తియు కలుగును. శ్రీ కేదారేశ్వర వ్రతము చేయువారలు అశ్వయుజ శుద్ధ సప్తమి మొదలుకొని 21 రోజులు ప్రతి దినము ఉత్తరేణి పువ్వులతో దంతధావనము చేసి మంగళ స్నానం ఆచరించి పరిశుద్ధమైన బట్టలు ధరించి గృహమును గోమయముతో అలికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరణములు చుట్టి పాలవెల్లిను అలంకరించి కింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరుతి, వారణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అను అష్టదిక్పాలకులను నిలిపి పంచ నైవేద్యాలను ఏర్పాటు చేసి కన్నెపడుచు వలికిన తెల్ల నూలును, ఎర్రని పట్టు నూలును 21 పోగులను పోసి 21 ముడులు వేసి పంచామృతములు చల్లి వ్రత సూత్రమును శ్రీ కేదారేశ్వరుని ఎదుట ఉంచి 21 జాజి పువ్వులను, 21 పోగుల తోరణమును, 21 పసుపు ముద్దలను, 21 గంధపు ఉండలను, 21 బెల్లపు ఉండలను, 21 గుగ్గిలపు ఉండలను, 21 పోకలను, 21 ఆకులను, 21 భక్షములను, కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీ మహాదేవునికి సమర్పించి పరివార దేవత సహితుడైన పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజ ద్రవ్యములచే పూజించి పంచభక్షములను నివేదన చేసి 21 మార్లు దండకం పెట్టి శ్రీ కేదారేశ్వరుని ప్రార్థించవలెను. ఈ విధంగా ప్రతి సంవత్సరం నోచిన వారికి సకల ధాన్యములను, ధనకనక వస్తువా